ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ఈస్టర్. ప్రియా సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన శుభాలు మీకందరికీ తెలియచేయడానికి సంతోషపడుతూ ఉన్నాను. దేవుడు మరొక మారు యేసయ్య పునరుత్థాన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ వేడుకగా ఆయన నామాన్ని ఘనపరిచే కృపను మన ముందు తీర్చారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధ దైవ గ్రంథం నుండి వైద్యుడైన లూకా రాసిన సువార్త గ్రంథము 24వ అధ్యాయము 44వ వచనం నుండి 49వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యమును ఆలకించుదాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవనియు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడి అని వారితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లూకా శుభవార్తలో 24వ అధ్యాయము 13వ వచనం నుండి 49వ వచనం వరకు యేసు ప్రభువారి పునరుత్థాన సంఘటనను గూర్చిన విశ్లేషణ, వివరణ, ఎంతో విజయవంతమైన కార్యము వివరించబడుతూ వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానము ఈ రీతిగా చెప్పబడుతూ ఉంది. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ఇంపాసిబుల్ బట్ హిస్టారికల్లీ ట్రూ. శాస్త్రీయంగా ఇది అసాధ్యమే, కానీ ఇది ఒక అసాధారణమైన చరిత్ర సత్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచుట అనినది. దీన్ని 4 విధాలుగా మనము చెప్పుకుంటున్నాం. ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ హిస్టరీ మేకింగ్, ఎర్త్ షేకింగ్, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ ఎటర్నిటీ చేంజింగ్ ట్రూత్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానము అది చరిత్ర సృష్టించింది గాను, భూలోకాన్ని కంపింపచేసింది గాను, జీవితాలను రూపాంతరపరిచేది గాను, గమ్యాన్ని నిత్యత్వాన్ని మార్చేది గాను ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఇది జరుగుతూ ఉంది. హల్లెలూయా. అంతకు మించిన సందేశం ఇంకేమిటండి? మనము జాగ్రత్తగా చూసినట్లయితే ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ చేంజింగ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ మార్చేదిగా ఆయన పునరుత్థానం కనిపిస్తూ ఉంది. ఏం మార్పు చెందిందండి, ఎలా మార్పు చెందింది అని మనము కొన్ని సంఘటనలు లేఖనాలలో గమనించినప్పుడు భీతిల్లిన శిష్యులు ఆందోళనలో, కలవరంలో,
దుఃఖముఖులై ఉన్నటువంటి శిష్యులు. ఈ లూకా శుభవార్తలోనే మనం చదువుతూ ఉన్నాం. 13వ వచనం నుండి చూచినప్పుడు, యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు శిష్యులు వెళుతున్నారు. అలా దుఃఖముఖులై వారు ఉన్నారట. అలాంటి వారిని ప్రభువు ధైర్యపరుస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. యోహాను శుభవార్తలో మనం చూసినప్పుడు వారు ఒక గదిలో తలుపులు మూసుకొని ప్రార్థన చేయుచుండగా, ఎందుకనండి తలుపులు మూసుకొని గదిలో ఉన్నారు? భయము, కలవరము, తమకేమవుతుందో, తమను ఏం చేస్తారో, మా నాయకుని, మా ప్రభువుని ఈ రీతిగా క్రూరాతి క్రూరంగా చంపినటువంటి వారు మమ్మల్ని ఏం చేస్తారో అనే భయము వారిని ఆవరించి ఉంది. వారిని ప్రభు దర్శించి ధైర్యపరుస్తూ ఉన్నారు. దట్ ఈస్ వాట్ రిజరెక్షన్, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ప్రియా సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాలంలో 3 విషయాలు ఈ నేపథ్యంన నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారి పునరుత్థానము, ఆయన వెంబడిస్తూ ఉన్న వారి ఆలోచనను, వారి మాట తీరును, వారి స్వభావమును మార్చివేసెను. నంబర్ 1. ఆ తర్వాత రెండవదిగా చూసినట్లయితే, యేసు ప్రభు వారి పునరుత్థానము, ఇట్ చేంజెస్ అవర్ డివోషన్ ఆర్ అవర్ బైబిల్ స్టడీ. యేసు ప్రభు వారి పునరుత్థానము మన ధ్యానమును, బైబిల్ ధ్యానమును, లేఖన అవగాహనను మార్చివేసేదిగా ఉంది. 25వ వచనం నుండి 44వ వచనం వరకు ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత మూడవదిగా, ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ చేంజెస్ అవర్ విట్నెస్. యేసు ప్రభు వారి పునరుత్థాన సంఘటన ప్రభుని గురించి మనం ఇచ్చే సాక్ష్యాన్ని సమూలంగా మార్చివేస్తుంది. హల్లెలూయా. 45వ వచనం 49వ వచనం వరకు ఈ మాటలు మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో నీ జీవితంలో, నా జీవితంలో మార్పుకు ప్రధానమైన కారణం ఏమిటో గ్రహిస్తున్నావా? యేసు ప్రభు వారి జీవితంలో ఆయన పుట్టుక, ఆయన బోధలు, ఆయన చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, ఇవి ఎంత మాత్రం ముఖ్యం కాదు. ఆయన సిలువలో మరణించి మృత్యువుని జయించి తిరిగి లేవటం క్రైస్తవ విశ్వాస జీవితానికి అత్యంత ప్రధానమైన విషయాలుగా మనకి చెప్పబడుతూ ఉంది. లేఖనాలు రుజువు చేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిదిగా మనం చూసినప్పుడు శిష్యుల యొక్క ఆలోచన విధానం మార్పు చెందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారి యొక్క సంభాషణ, యెరూషలేము ఎమ్మాయి మార్గంలో వెళుతూ ఉండగా క్లెయోపా అనే శిష్యుడు, వేరొక శిష్యుడు, వారు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వారి మాటలలో దుఃఖం కనిపిస్తూ ఉంది. యేసయ్య వారితో కూడా ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఆయన ప్రయాణము ఇప్పుడు ఎమ్మాయికి కాదు, యెరూషలేముకి కాదు, బేతనీకి కాదు. ఆయన ప్రయాణము ఎక్కడి నుండి అయితే వచ్చాడో అక్కడికి తిరిగి ప్రయాణమై వెళ్ళవలసి ఉన్నాడు. పరలోక పట్టణానికి ప్రభు వెళ్ళవలసి ఉన్నారు. ఆయన ప్రయాణము ఎమ్మాయితో ఆగిపోదు, యెరూషలేముతో ఆగిపోదు. అందుకనే యేసు ప్రభు వారు ఎమ్మాయి మార్గంలో ఉన్న శిష్యులను కలుసుకున్నప్పుడు, అయ్యా
మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, మీరు నడుస్తూ మాట్లాడుకుంటున్నది ఏమిటి అని ప్రభు ఎప్పుడైతే అడిగారో వారు దుఃఖముఖులై నిలిచిరి. ప్రభుని గురించి ఎవరైనా పలకరిస్తే దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, పొర్లి పొర్లి ఏడుస్తూ ఉన్నారు. అయితే పునరుత్థానుడైన ప్రభువు వారితో కూడా ఉండి వారి దుఃఖాన్ని, వారి ఆలోచనలను సమూలంగా మార్చివేస్తున్నాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. లూకా భక్తుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా, ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా? నీకు తెలియదా? నువ్వు యెరూషలేములో ఉంటూ కూడా నీకు ఇవి తెలియదా అని వారు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అవి ఏమిటి, దేని గూర్చి అని అడిగాడు. లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే వారు చెబుతున్న నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు చెప్పారో ఈ మాటలో, వారు అంటూ ఉన్నారు, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. అప్పుడు వరకు దుఃఖంతో ఉన్నవారు, భయంతో వేదనతో ఉన్నవారు ప్రభుని గురించిన ఆలోచనలు యేసయ్య మాటలతో మారిపోయినాయి. ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను మాటలోను శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. వారి ఆలోచన మార్చి వేసింది యేసయ్య పునరుత్థానము. ఇంకా వారు ఏమంటున్నారండి, 21వ వచనంలో చెప్పబడుతూ ఉంది, ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అబ్బా, ఇంత గొప్ప ఆలోచన ప్రభుని గురించి కలిగి ఉండి కూడా వారు ఏమై ఉన్నారు? ప్రభు వారిని కలుసుకునే వరకు దుఃఖంతో నిండి ఉన్నారు. ప్రియులరా, పునరుత్థానుడైన యేసయ్య నిన్ను కలుసుకుంటే నీ దుఃఖం పోయి ఆయన శక్తిని పొందుకుంటా, ఆయన కృపతో నింపబడతా, ఆయనలో ఇవ్వబడిన ఆధిక్యతలు నీకు అర్థమవుతాయి, నీ ఆలోచన విధానం మారిపోతుంది. పునరుత్థానుడైన ప్రభు నీతో ఉండటానికి, నిన్ను పూర్తిగా మార్చటానికి, నీ స్వభావాన్ని, నీ ఆలోచనను ప్రభు మార్చివేసి లోకంలో ఒక బలమైన స్తంభంగా నిన్ను నిలిపిపెట్టాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆయనలో ఉన్న గొప్పతనం గుర్తెరగాలి. నథింగ్ ఆఫ్ మైన్, ఎవ్రీథింగ్ అంటు హిమ్. నాకు సంబంధించి ఏమీ లేదు, నేను ఎందుకు పనికిరాని వాడినే, మనం అల్పులమే, అర్హత లేని వారమే, సమస్తము ఆయనే, ఆయన కృప ఉంది. హల్లెలూయా. ఎంఐ మార్గంలో ఉన్నటువంటి వారు, వారి ఆలోచన విధానం మారిపోయింది. దుఃఖముఖులై ఉన్నవారు ఎంత ధైర్యం తెచ్చుకుంటున్నారు. ప్రభు యొక్క పునరుత్థానం ఎంత గొప్పది. రెండవదిగా చూస్తే 27వ వచనంలో, ఇదే లూకా శుభవార్త 24వ అధ్యాయం 27వ వచనంలో, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెనో. హల్లెలూయా. వీరు లేఖనాలు ఎరిగిన వారే కానీ గ్రహించిన వారు కారు, అర్థం చేసుకున్న వారు కారు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అర్థం కావు. అర్థం కాకపోవటం వలన అపార్థం చేసుకుంటూ ఉంటాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు పునరుత్థానుడైన తరువాత ఎంఐ మార్గంలో ప్రయాణమై వెళుతున్న వారికి వారి దేవుని వాక్యాన్ని ధ్యానించే విధానాన్ని మార్చాడు. హీ చేంజెస్ అవర్ బైబిల్ స్టడీ.
మనం బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు మన బైబిల్ ధ్యాన విధానాన్ని ఆయన మార్చువాడై ఉన్నాడు. ఆయన ఆలోచనను మార్చువాడు. ఆయన మన ధ్యానాన్ని మార్చే దేవుడు. 27వ వచనం అలాగే 44వ వచనంలోనూ మనం చదువుతూ ఉన్నాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రభు జీవించి ఉండగా అనేక సార్లు లేఖనాల గురించి చెప్పారు, వారు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు పునరుత్థానుడైన ప్రభు వారితో ఉండి నేను ఏమేమైతే చెప్పానో, ధర్మశాస్త్రము, మోషే భక్తుడు చెప్పిన మాటలు, ప్రవక్తలు చెప్పిన మాటలు, కీర్తనల గ్రంథంలో చెప్పబడిన మాటలు, పాత నిబంధన అంతట్లో చెప్పబడిన మాటలు నెరవేరాలి అని చెప్పాను కదా. నా మరణ పునరుత్థానములతో అవి నెరవేరినవి అని ప్రభు చెబుతున్నారు. ఇంక మీరు ఎదురు చూడవలసింది కాదు, వెంబడించవలసి ఉంది. యు ఓన్లీ హ్యావ్ టు ఫాలో మీ. నా కొరకు కనిపెట్టడం కాదు, నన్ను వెంబడించు వారిగా ఉండాలి. ఈ రీతిగా జరగటం దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తము. అది మీ మంచి కొరకు, మీ మేలు కొరకు జరిగిన కార్యము అంటూ యేసయ్య శిష్యులకు బోధ చేస్తూ ఉన్నారు. వారిని ధైర్యపరిచారు. ఆ తర్వాత వారికి బోధ చేస్తూ ఉన్నారు. మూడవదిగా చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానం, the resurrection of our Lord Jesus Christ changes our witness. ప్రభుని గురించి మనం ఇచ్చే సాక్ష్యము అది పూర్తిగా మార్చేదిగా ఉంది, మార్పు చెందవలసిందిగా ఉంది. 47వ వచనంలో యేసయ్య అంటున్నారు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియో వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, నీవు నేను ఇచ్చే సాక్ష్యము లేక మనం చేసే బోధలో ముఖ్యంగా దేనికి నడిపించాలి అని అంటే మారు మనస్సు, పాప క్షమాపణ. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం. రిపెంటెన్స్ ఈజ్ నాట్ జస్ట్ టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్. మారు మనసు అని అంటే పాపం నుండి మళ్ళుకోవటం ఒకటే కాదు, అంతటితో సరిపోదు. యు షుడ్ టర్న్ టు ద సేవియర్. పాపం నుండి తప్పుకున్నావు, ప్రక్కకు వచ్చావు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు యేసయ్య దగ్గరకు రావాలి. దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపము. ఎందుకంటే నా కొరకే కదా యేసయ్య సిలువలో మరణించారు, నా కొరకే కదా అన్ని శ్రమలు అనుభవించారు, నా కొరకే కదా ఆయన గాయాల పాలయ్యాడు. అది నీలో పశ్చాత్తాపాన్ని కలుగు చేయాలి. నా పాపములు, నా దోషములు యేసయ్యను సిలువకు అప్పగించినాయి. అది పశ్చాత్తాపం. ఇప్పుడు ఈ పశ్చాత్తాపంతో ఎవరి దగ్గరికి రావాలి? నీ స్థానంలో ఎవరైతే చనిపోయారో ఆయన పాదాల దగ్గరికి రావాలి. పునరుత్థానుడైన యేసయ్య దగ్గరికి రావాలి. యూ షుడ్ టర్న్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనను గూర్చి నువ్వు ఎక్కడ సాక్ష్యం ఇచ్చినా ఆయన ప్రేమను, ఆయన ఇచ్చిన విమోచనను, ఆయన తేనై ఉన్న మహిమను గురించి ప్రకటించే వ్యక్తిగా నేను ఉండాలి.
అందుకు పునరుత్థానము ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమున నీ పరిస్థితి ఏమిటి? నువ్వు దుఃఖంతో ఉన్నావా? దైవ లేఖనాలు అర్థం కాని వ్యక్తిగా ఉంటున్నావా? లేచి నిలబడుతూ ప్రభుని గురించి ఏం చెప్పాలో తెలియని వ్యక్తిగా ఉంటున్నావా? నీ దుఃఖాన్ని తీసివేయటానికి, దేవుని లేఖనాల అవగాహన నీకు కల్పించటానికి, ఆయన్ని గురించి ఏమని సాక్ష్యం ఇవ్వాలో తెలియచేయటానికి పునరుత్థానుడైన యేసయ్య నీతో కూడా ఉన్నారు. ఆయన నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు జీవిస్తూ ముందు కొనసాగుదాం. పునరుత్థానము అసాధ్యమైనదే, కానీ అసాధారణమైనదిగా చరిత్ర రుజువు చేస్తూ ఉంది యేసయ్య జీవితంలో. ప్రార్థన చేద్దాం. పునరుత్థానుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మా విమోచకుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో అయా మరొకసారి కృతజ్ఞతా హృదయాలతో మీ పాదాల చెంత చేరాం. మా జీవితాలలో అసాధారణమైన కార్యాలు చేయి దేవునిగా, పునరుత్థాన ప్రభువుగా మీరుంటున్నందుకు వందనాలు. మేము దుఃఖంలో ఉన్నా, భయంలో ఉన్నా, ఆందోళన కలిగి ఉన్నా, పిరికి వారమై ఉన్నా, దీనులమై ఉన్నా, పునరుత్థాన ప్రభువా మీరు మా చెంత చేరి ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ఆశీర్వదించు దేవునిగా మీరున్నందుకు వందనాలు. ఆది మా అపోస్తలులను ఆ రీతిగా బలపరిచారు. మీ లేఖనాలను గురించిన అవగాహన ఇచ్చారు. నిన్ను గురించి ఏమని సాక్ష్యం ఇవ్వాలి, ఏం ప్రకటించాలో చెప్పారు. అయా మా జీవితాల్లో ఈ మూల పాఠాలను మేము విస్మరించక, పునరుత్థానుడైన యేసునాథుని గురించిన సాక్ష్యం లోకమంతా ప్రకటించుటకు, నిన్ను గణపరచుటకు నీ శక్తితోనూ కృపతోనూ నింపి నడిపించుమని, ఈ నీ మాటలు ఆలకించున్న ప్రతి బిడ్డను దీవించుమని యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుత్థానుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన పాదశని చేరిన మనకు, ఆయన వెంబడిస్తున్న ఆయన బిడ్డలకెల్లరకు పునరుత్థాన శుభములు మనందరి జీవితాల్లో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మెండుగా కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ ఈస్టర్.